నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ గారికి వచ్చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి 2 ఆగస్ట్ 2024 అండ్ 31st ఎపిసోడ్ అనమాట మన ఛానల్లో. ఈరోజు ద్వాదశి. యాక్చువల్గా 1:30కి అయితే మన పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ ఉండే. సో అందరూ అయితే మన ఎమ్మెల్యే గారి గురించి వెయిట్ చేస్తారు, మన దానం నాగేందర్ సార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సో లోపలికి వెళ్దాం, లోపల అరేంజ్మెంట్స్ ఎట్లా చూద్దాం. సో చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడ. అందరికి హాయ్, నమస్తే, జై శ్రీ గణేష. సో భక్తులు చూసుకోవచ్చు. అండ్ నేనైతే ప్రస్తుతానికి వ్లాగ్ కూడా చేస్తున్నా, అట్లనే ఒక లైవ్ సెషన్ కూడా పెట్టిన. సో అందరు లైవ్ కూడా చూస్తారనేసి కోరుకుంటున్నాను. సో ఒక్కసారితో ముందుకు వెళ్దాం. అయితే ఇంకా కొద్దిసేపట్లో ఫుల్ జామ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ వేడి వేడి మిర్చి. అన్న నమస్తే, జై శ్రీ గణేష్. హౌ ఆర్ యూ? బాగున్నావా? యా, నేను కూడా బాగున్నా, థ్యాంక్ యూ. సో అందరూ పోస్టర్ రిలీజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్దాం. అండ్ సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సో అందరూ అయితే వెయిటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మేకింగ్ వర్క్ నడుస్తుంది. సో కంప్లీట్ మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. సో ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్. ఒక్కసారి లోపలికి వెళ్దాం, లోపల కూడా ఒక్కసారి అరేంజ్మెంట్స్ అయితే చూసుకుందాం. అండ్ నిన్న కూడా చూపిస్తుండే కదా, ఇది సాడు మట్టి. బేసిక్లీ మనకైతే నర్మదా రివర్ నుంచి వస్తుంది. మోస్ట్లీ ఈ మట్టి అయితే మనకు ముంబైలో యూజ్ చేస్తారు. అండ్ 2 టైప్స్ ఆఫ్ మట్టి ఉంటుంది అన్నమాట. ఒకటి వచ్చేసి కోల్కతా హుగ్లీ రివర్, ఇంకోటి నర్మదా రివర్. సో ఇవన్నీ ఇక్కడ చూస్తారు కదా, వర్క్ కూడా నడుస్తుంది. ప్యారలల్గా అందరూ ఈవెంట్ గురించి అయితే వెయిట్ చేస్తారు అనమాట. ఒక్కసారి ఇంకా లోపలికి వెళ్దాం. అన్న నమస్తే. రాజన్న, జై శ్రీ గణేష. అన్న అందరికీ నమస్తే. సో యా అన్న నమస్తే. యా, సో వచ్చేసి మనకు కొబ్బరి బూర్ అనమాట. సో అక్కడ పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్. సో పోస్టర్ గురించి అయితే అందరు వెయిట్ చేస్తారు కదా, ఫైనలీ పోస్టర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ మీడియా ఉంది. అన్న అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. హాయ్ హాయ్ హాయ్, జై శ్రీ గణేష. బాగున్నావా? యా. సో కొంచెం పాఠాల వల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రామ్లల్లా మన అయోధ్యలో రాముడు ఉన్నాడు కదా, బాలరాముడు. ఇక్కడ కొంచెం వేరే సైడ్ వెళ్ళైతే వ్యూ చూద్దాం ఒకసారి. సో యాక్చువల్గా సైడ్ వ్యూ బాగుంది. అక్కడ మనకి ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో అక్కడ స్పేస్ లేదనమాట. ఒక్కసారి ఇంకా ముందుకు వెళ్దాం. మేబీ ఇన్ అనదర్ 10 or 15 minutes మన లోకల్ ఎమ్మెల్యే కూడా రావచ్చు. సో అక్కడ పోస్టర్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? అందరికీ నమస్తే. कैसे हो सर? सब बढ़िया. యా. సో ఇక్కడ మన చెన్నై నుంచి, మంచిర్యాల నుంచి టీమ్. అందరికీ నమస్తే. మన దేవ్ వరల్డ్. జై శ్రీ గణేష. యా, ఓకే ఓకే. తిన్నారా అన్న? భోజనం అయిందా? యా యా యా. సో మన దేవ్ వరల్డ్. హాయ్, హౌ ఆర్ యూ? జై శ్రీ గణేష. కొన్ని రోజుల తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ స్టార్ట్ చేస్తా. హాయ్ 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 హాయ్, నమస్తే నమస్తే. సో అక్కడ మన మూషక్ మహారాజ్ కూడా వచ్చేసిండు. అన్న నమస్తే. సో మన మూషక్ మహారాజ్ మామ నమస్తే. ఇక్కడ ఉన్నాడు కదా. యా. సో మూషక్ మహారాజ్. అండ్ సో హాయ్ హాయ్ బాల్ గణేష్. సో ఎగ్జాక్ట్లీ ఇంకా 36 days అయితే ఉందన్నమాట ఫెస్టివల్కి. అండ్ ఈరోజు 2 ఆగస్ట్ 2024. సో టోటల్ నెంబర్ వచ్చేసి 9. 2nd date అండ్ 8th month 2024. సో టోటల్ కౌంట్ అయితే 9 వస్తుంది. కంప్లీట్ మీడియా కూడా ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ యూట్యూబర్స్ ఉన్నారు, అట్లనే ఇక్కడ మీడియా కూడా ఉన్నది. హాయ్ నమస్తే నమస్తే, హౌ ఆర్ యూ? యా. సో తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళది కూడా నేను చేస్తాను మేకింగ్, మేబీ అనదర్ 2 days. ఒక్కసారి ఒక డిఫరెంట్ బ్యాక్ సైడ్ నుంచి వద్దాం ఒకసారి. యా 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 యా. సో బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి అయితే వ్యూ చూసుకుందాం. సో లంచ్ టైం అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ అందరు లంచ్ చేసుకుంటున్నారు. ఇవి సర్పాలు. సో పోస్టర్ రిలీజ్తో పాటు నేను మేకింగ్ కూడా చూపించేస్తా. ఇవి వచ్చేసి మనకు 7 సర్పాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో అందరు భయ వాళ్ళు అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారు. సో తమిళనాడు టీం, ఒడిశా టీం, తెలంగాణ, అట్లనే మన ఆంధ్ర టీం, టోటల్ 4 states అయితే ఉన్నాయి. యా. ఇంకా కొంచెం వేరే యాంగిల్ నుంచి కూడా చూద్దాం. అలా నమస్తే నమస్తే, జై శ్రీ గణేష. వదిలే హాయ్, హౌ ఆర్ యూ? ఫైనలీ ఆ రోజు వచ్చేసింది.
పోస్టర్ రిలీజ్ డేట్. అందరికీ నమస్తే. నేను ఇప్పుడే వచ్చిన తమ్ముడు, బాగున్నారా? యా సార్, చేయండి భోజనం చేయండి. సో సార్ కూడా ఇక్కడ ఉన్నాడు. మూర్తి సార్ నమస్తే, హౌ ఆర్ యూ? యా సో వేర్ ఆర్ యూ డైమండ్? ఎక్కడా జై శ్రీ గణేష. సో మన డైమండ్ కూడా ఉన్నాడు. ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా వస్తాయి. డైమండ్తో కూడా కొన్ని వ్లాగ్స్ తీస్తారు, రీల్స్ కూడా తీస్తా. ఎప్పటివరకు స్టార్ట్ కావచ్చు ప్రోగ్రామ్? 15-20 నిమిషాలా? ఓకే. సో బయట చూసుకుందాం ఎట్లుందో అరేంజ్మెంట్స్. ఇప్పుడైతే సైడ్కి వెళ్దాం. హాయ్ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సార్ నమస్తే సార్. సో కంప్లీట్ అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. లల్లా చూస్తారు కదా, నిన్న లేకుండే. ఓకే. సో ఇక్కడ మన అయ్యగారు నా ఇంటర్వ్యూ అయితే తీసుకుని ఉండే. సో పిల్లలు అయితే వెనకాల ఉన్నారు. జై శ్రీ గణేష. యా సో ఎవ్రీవన్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనది ఇంకా లైవ్ ఎనేబుల్ కాలేదు డ్యూ టు శ్రీరామనవమి టైంలో మనకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి 2 స్ట్రైక్స్ పడ్డాయి అనమాట. సో అది కాకపోతే నా వేరే పేజెస్ ఉన్నాయి, దాని నుంచి నేను మన లైవ్ అయితే స్టార్ట్ చేస్తా. చూసుకోవచ్చు. అక్క నమస్తే. నమస్తే అక్క. యా సో రాజన్న వల్ల అక్క. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. జై శ్రీరామ్. సో స్వామివారి పాదాలు నిన్న చూపిస్తున్నా కదా, నిన్న పాదం పూజ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పోస్టర్ గురించి అయితే ఈగర్లీ వెయిటింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 నెలల నుంచి అందరూ వెనకబడ్డారు అనమాట. ఏ రోజైతే మనకు నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ ఉండనో ఆ రోజు నుంచి కూడా వీళ్ళందరూ ఆడుతున్నారు. మన గుప్తా అన్న నమస్తే అన్న. రామ్ జై శ్రీరామ్. నమస్తే అన్న. సో అన్న వచ్చేసి బజరంగ్ దళ్ స్టేట్ ప్రెసిడెంట్. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. యా సో చాలామంది అయితే వెయిట్ చేస్తారు ఇక్కడ. మన సందీప్ మామ కూడా ఈగర్లీ వెయిటింగ్. సో కంప్లీట్ గణేష్ ఉత్సవ్ కమిటీ అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ మామని చూడవచ్చు. సో చాలామంది వచ్చారు, మీడియా వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఛానల్స్ అయితే కవర్ చేస్తున్నాయి ఈరోజు. అక్కడ మన బ్రదర్స్ కూడా ఉన్నారు, చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా మీకు చెప్పలేదు, ఏ రోజైతే పోస్టర్ రిలీజ్ అవుతుందో అదే రోజు అయితే లైవ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేస్తుండే. అన్న వాళ్ళ పాప. సో మన బాల్ గణేష్ కూడా లోపల ఉన్నాడు. పైన చూడవచ్చు. ఇట్స్ క్లౌడీ వెదర్, వర్షం పడే సూచనలు ఉన్నాయి. సో ఈరోజు ఐ విల్ బి విజిటింగ్ నాగోల్, రాహుల్ కళాకార్, తర్వాత మట్టి గణేష్ డాన్ కళాకార్, అట్లనే మన మగన్ సింగ్ నర్సింగ్ బాయ్ దగ్గరికి వెళ్తా. శ్రీ సరస్వతి ఆర్ట్స్ కాళీ సుమన్, అక్కడ నుంచి మళ్ళీ టువర్డ్స్ గట్కేసర్ త్రిమూర్తి ఆర్ట్స్, మళ్ళీ బాహురాయ ఆర్ట్స్ గణపురం, నెక్స్ట్ హిరంబ ఆర్ట్స్ ఔషాపూర్. సో మ్యాక్సిమం ఈరోజు 8 to 9 విజిట్స్ అయితే ఉంటాయి. అండ్ స్టిల్ వెయిటింగ్. టైం చూస్తారు కదా, ఇప్పుడు టైం అయితే 1:50 అవుతున్నది. 1:50. యాక్చువల్గా ఏంటంటే నేను 2 మొబైల్స్తో షూట్ చేస్తున్నా. 13 Pro Maxలో వచ్చేసి యూజువల్ రికార్డింగ్ నడుస్తున్నది, మైక్ కనెక్ట్ చేసిన. అండ్ ఇంకోటి 15+లో అయితే లైవ్ స్ట్రీమింగ్ నడుస్తున్నది. సో స్వామివారికి సంబంధించిన పంచ, అక్కడ మనకు పంచ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇది పంచ. అండ్ రామ్లల్లా విగ్రహం. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా కొద్దిసేపట్లో చాలా క్రౌడ్ ఇక్కడ జమ అవుతుంది అనేసి నేను లోపలికి అయితే వచ్చేస్తాను. అండ్ ఈ రోజు నుంచి కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకైతే 36 డేస్ ఉన్నది. అండ్ ఈరోజు వదిలేస్తే 2nd కదా, ఈ మంత్లో 29 డేస్, నెక్స్ట్ మంత్లో 6 డేస్. సో 29 + 6 35 డేస్ ఉంది ఈరోజు వదిలేస్తే. సో 35 డేస్లో చాలా వర్క్ చేయాలన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సైమల్టేనియస్లీ మనకైతే వెల్డింగ్ టీమ్, కార్పెంటింగ్ టీమ్, అట్లనే మన మట్టి టీం, మూర్తి సార్ టీం ఫ్రమ్ చెన్నై, జోగరావు సార్ టీం ఫ్రమ్ కోల్కతా వాళ్ళైతే వచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళు వర్క్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా మేబీ ఇంకొక 5 to 10 minutes అయితే పట్టొచ్చు మన పోస్టర్ రిలీజ్ గురించి. ఇదే పోస్టరు. సో ఈ వర్క్స్ అన్నీ మన సందీప్ రాజ్ మామ ఇంకా రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళైతే చాలా తక్కువ టైంలో ఈసారి చాలా పెద్ద భారీ విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. అండ్
ఇక్కడ సో స్వామివారి పాదాలది కూడా నిన్న విదిన్ ఒక 10 minutes అయితే కంప్లీట్ అయిపోయినాడు వర్క్. ఇక్కడ చూసుకో స్వామివారి పాదాలు. సో పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ గురించి అయితే అందరూ ఎమ్మెల్యే గారి గురించి వెయిట్ చేస్తారు. ఆయన యాక్చువల్గా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీకి ప్రెసిడెంట్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళే మన గణేశోత్సవ కమిటీకి ప్రెసిడెంట్. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. మన పీజేఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే యాక్చువల్గా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళే ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్ అనమాట. సో స్వామివారు వచ్చేసి ఈసారి 70 feet మట్టి గణపతి. సో దర్శి అక్కడ దర్శిని హాయ్ హాయ్ నమస్తే హాయ్ చెప్పు హాయ్ హాయ్. సో అన్న వాళ్ళ పాప ఇప్పుడు పాప వచ్చేసి ఈ డిసెంబర్ వస్తే 2 years అండ్ బాల్ గణేష్కి ఫెబ్ వస్తే 5 కంప్లీట్ అంతే కదా. డిసెంబర్ అంటే బాల్ గణేష్ ఇద్దరు డిసెంబరే. ఎస్ నైస్. వాతావరణం కూడా మారుతుంది. అన్న నమస్తే బాగున్నారా? మంచిర్యాల జిల్లా మందమారి గ్రామం. ఓకే నైస్. గాంధారి కిలా బొక్కలగుట్ట తెలుసు కదా, బొక్కలగుట్ట తెలుసు కదా. వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారు. మనకు కూడా ప్రైస్ గురించి నో ఐడియా. సో చూడొచ్చు మన మీడియా మిత్రులు. సో ఇక్కడ చూసుకోవచ్చు. అన్న మీరు ఎక్కడ ఉంటారన్నా? నేను కోటి హెడ్ ఆఫీస్. ఓకే ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెసిడెంట్? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. అండ్ ఈ గ్రూప్లో ఎప్పటి నుంచి ఉన్నారు? బజరంగ్ దళ్ అసోసియేటెడ్ 2010 నుండి. 10 నుంచి. సో ఆల్మోస్ట్ ఆల్ 14 years కంప్లీట్. ఓకే కలుద్దాం అన్న తప్పకుండా ప్రోగ్రామ్ తర్వాత. అన్న వాళ్ళు వచ్చేసి మహారాష్ట్ర నుంచి వచ్చారంట. హర్ సాల్ ఆతే క్యా? हाँ हमारे रिलेटिव्स भी रहते हैं. ओके. यहाँ पे जो मेंबर भी है गणेश मंडल के. ओके. हाँ तो आपको कैसा लग रहा है? आपको अच्छा है, इनॉग्रेशन अच्छा है. जो भी अभी उद्घाटन होगा ओके उसमें सब दिया है, कैसा है क्या है अब उसकी हमें आतुरता है. ओके चलो ठीक है मैं मिलेंगे అన్న. ठीक है जय श्री गणेश. సో ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ కూడా చేయొద్దు. సో మనం కొంచెం టైం తీసుకొని తర్వాత మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్ అనమాట. సో కంప్లీట్ ఇక్కడ ఈవెంట్ అయితే మన సందీప్ మామ అండ్ టీమ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. కంప్లీట్ టీము. అండ్ మన పోస్టర్కి కూడా నైస్ బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ పూలతోనైతే కంప్లీట్గా రైట్ రౌండ్ అయితే కట్టారనమాట బార్డర్స్లో. యాక్చువల్గా మొన్ననే వచ్చింది పోస్టర్, నిన్న రిలీజ్ కావాల్సింది. బట్ నిన్న కొంచెం లోకల్ ఎమ్మెల్యే కూడా బిజీ ఉండే వరకు ఇది ఈ రోజుకైతే పోస్ట్పోండ్ అయిందనమాట. నిన్న ద్వాదశి ఉండే, ఈరోజు త్రయోదశి. యాక్చువల్ నేను ఏకాదశి రోజు రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఎందుకంటే తొలి ఏకాదశికి అనుకున్నప్పుడు కూడా కాలే. బట్ నిర్జల ఏకాదశి రోజు మనకైతే ప్రోగ్రామ్ ఉండే కర్రపూజ. ఆ రోజు నుంచి కూడా అందరు వెయిటింగ్ అనమాట. సో సందీప్ మామ సో కంప్లీట్ డీటెయిల్స్ అంటే కంప్లీట్ వర్క్ కోఆర్డినేషను, అసలు ఏ సామాన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, వర్క్ ఎట్లా చేపియాలి, ఎంతమంది పడతారు, సో కంప్లీట్ కోఆర్డినేషన్ అంతా చేసేది మన సందీప్ మామని అనమాట. సో ఆయనతో పాటు మన రాజన్న అండ్ సుమారు ఒక 2000 మంది అయితే ఉన్నారనమాట కంప్లీట్గా మన ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీలో. సో కొత్త రిగ్ తీసుకున్నాడే, ఉలన్జీ రిగ్. నేను 2 రిగ్గులు వాడుతాను ఇప్పుడు. సో ఏదైతే ఇప్పుడు నేను లైవ్ నడిపిస్తున్నానో ఎగ్జాక్ట్ వీడియో తర్వాత అప్లోడ్ కూడా అవుతుంది మన ఛానల్లో. సో చూడొచ్చు ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయో. సో అన్న నమస్తే, బాగున్నారా అన్న? చాలా రోజుల నుంచి మనం అందరం వెయిటింగ్. సో నేను కూడా ఒకసారి కనిపిస్తాను మీ అందరికీ. జై శ్రీ గణేష. సో నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫైనలీ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకో కొద్దిసేపట్లో. అండ్ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మన దానం నాగేందర్ అన్న. అండ్ లైవ్ కూడా నడుస్తుంది. అండ్ అట్లనే వేరే మొబైల్లో నేను షూట్ కూడా చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే రేర్ కెమెరాకి షిఫ్ట్ చేద్దాం. సో ఈరోజు లైవ్ పెట్టినుండే కదా, లైవ్ పెట్టింది మా సిస్టరే స్వాతి. ఈరోజు పొద్దున్న లైవ్ నడిచింది కదా, ఫేస్ చూపించినా లేదా అందరికీ. సో మన వెంకటన్న, ఈయన కూడా హార్డ్ వర్కింగ్ టీం, బాగా కష్టపడతారు. మన దర్శన్ కాక ఫౌండర్
కో ఫౌండర్, వాళ్ళ అన్నతో పాటు శంకరయ్య అండ్ దర్శన్ కాక. సో మన మీడియా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇదే పోస్టర్ అనమాట, చూస్తున్నారు కదా పోస్టర్. సో మా రాజన్న వాళ్ళ అన్న, పెద్దన్న. సో ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇక్కడ, మన కో యూట్యూబర్స్. సో మన దర్శన్ కాక అక్కడ చూడొచ్చు. 2022 అక్టోబర్ 1కి అయితే మన దర్శన్ కాక స్వర్గస్థులైన ఉండే, అన్న వాళ్ళ నాన్న. యా, సో స్టిల్ వెయిటింగ్, ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్. సో అరేంజ్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అన్న? ఈ రోజు మార్నింగ్ నుండి వర్క్ నడుస్తుంది. ఓకే. మార్నింగ్ గణపతి హోమం 10 గంటలకు గణపతి హోమం స్టార్ట్ చేస్తే 12, 12:30, 1 గంట హోమం అయిపోయింది. వినాయకుని యొక్క నమూనా చిత్రపటాన్ని ప్రారంభించడానికి మన ఖైరతాబాద్ ముద్దుబిడ్డ నాగేంద్ర గారు. లేదండి, నిజం చెప్పాలి, నిజంగా. సో మీరు కూడా వెయిటింగ్ అనమాట? అవును అవును. అంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా ఐడియా లేదు? మాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే అందరికీ ఇది కూడా ఒక పెద్ద పండుగనే. ఇంకా పండుగ అంటే పండుగకి ఇంకా కరెక్ట్ గా 1 మంత్ 5 డేస్ ఉన్నది. 7th ఫెస్టివల్, ఈరోజు 2వ తారీఖు తీసేస్తే 1 మంత్ 5 డేస్. అయితే మేము అందరం వెయిటింగ్ ఏంటంటే ఎప్పుడెప్పుడు మా గణపతి ఏ రూపంలో అటు సైడు ఎలా ఉంటాడు అనే ఒక సస్పెన్స్ మాకుంది. ఇంకా కొద్ది సేపట్లోనే మన ఖైరతాబాద్ ముద్దుబిడ్డ దానం నాగేంద్ర గారు ఈ యొక్క సస్పెన్స్ను తొలగిస్తారు. దాంతోపాటు మా గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు, సందీప్ రాజ్ కన్వీనర్ మామగారు, అక్క గారు, వీనక్క గారు, అలాగే ఖైరతాబాద్ వాసులు, పెద్దలు అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓకే. సో అన్న, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తారన్న? దాదాపు నా చిన్ననాటి మిత్రుడు రాజ్ కుమార్, ఆయన నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు చెడ్డీలు ఎల్కేజీ ఆల్మోస్ట్ వచ్చినప్పుడు. సో అన్న అయితే కలుస్తూనే ఉంటాడు. సో అన్న మీ ఫుల్ నేమ్ అన్న? నా పేరు కల్లపల్లి రాచప్ప. సో ఓన్లీ రాచప్ప అని పేరు పెట్టామని ఫుల్ నేమ్ అయితే ఈరోజు వింటున్నా. సో కలుద్దాం అన్న. రెగ్యులర్గా అయితే నేను కూడా వస్తూనే ఉంటాను. అన్న వాళ్ళు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క యూట్యూబర్కి, ఇంకా మీడియా వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ అన్న. జై శ్రీ గణేష్. సో రాచప్ప అన్న కూడా వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్ అనమాట మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో. అండ్ అక్కడ మన డైమండ్ ఉన్నాడు, డైమండ్ది కూడా పేజ్ ఉంది, ఖైరతాబాద్ డైమండ్ అఫీషియల్. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో మన వినాయకుంది కూడా ఒక సపరేట్ పేజ్ అయితే ఉందన్నమాట, ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అట్లనే యూట్యూబ్ కూడా ఉంది. యాక్చువల్గా నాకైతే రోజు లైవ్ పెట్టడం, అప్డేట్స్ చేయడం కొంచెం వేరే వర్క్స్ వల్ల డిలే అవుతుందన్నమాట. సో రోజు వచ్చే వరకు నైట్ 8 or 9 అయిపోతుంది. బట్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళది కూడా ఛానల్ ఉంది. అది నేను ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను లింక్. ఆ ఛానల్ని మీరు ఫాలో కాండి. అండ్ అది కాకుండా రాధికా చిన్ని అని ఇంకో ఛానల్ ఉందన్నమాట, అది కూడా ఫాలో కాండి. సో ఇంకా వెయిటింగ్, ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్. స్టే ట్యూన్డ్. ఎప్పుడన్నా రావచ్చు పోస్టర్ రిలీజ్, మేబీ ఇన్ 10 minutes or 15 minutes. యాక్చువల్గా నేను వచ్చే వరకు ప్రోగ్రామ్ అయిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే నేను వచ్చింది ఏడికి 1:40కి. సో టైం వచ్చేసి ఇప్పుడు 2:05 అవుతున్నది. అండ్ కొంచెం మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల నుంచి న్యూయర్లో చూద్దాం. అన్న నమస్తే. జై శ్రీ గణేష్ అన్న, బాగున్నారా? జై గణేష్. అందరూ లోకల్ అనమాట, అందరు మన ఖైరతాబాద్. ఇక్కడ మన అబ్బి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారా అన్న? అన్న జై శ్రీరామ్. సో అన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా కలుస్తుంటారు మనని. బాయ్, నమస్తే. సో ప్రతి ఒక్కళ్ళు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ అనమాట ఇది. కొంచెం అయితే ఇప్పుడు పైనకి వెళ్దాం. ఇది సైడ్ వ్యూ. ఇక్కడ మనంతా మన మీడియా బ్రదర్స్. హాయ్ హాయ్ హాయ్, నమస్తే. ఇక్కడ చూడొచ్చు మన మీడియా మిత్రులు. అండ్ మా మేడం నమస్తే, కొండా టాక్స్ ఛానల్. రాధికా చిన్ని కూడా తర్వాత రివీల్ చేస్తాను నేను. సో ఈరోజు లైవ్లో మాట్లాడేది ఇక మా సిస్టర్. సో మన సందీప్ మామ కూడా కంప్లీట్ అరేంజ్మెంట్స్ అయితే చేపిస్తున్నాడు ఇక్కడ. అండ్ మూషక్ మహారాజ్ అయితే ఈరోజు ఒక కొత్త సర్ప్రైజ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అండ్ మనం పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఉన్నది. బాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? సో భయ్యా కూడా బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు. లాస్ట్ ఇయరా, లాస్ట్ బిఫోర్ ఇయరా? లాస్ట్ ఇయర్. యా. సో ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను మన సందీప్ మామతోనే ఇంకా రాజ్ కుమార్ అన్నతో కూడా మాట్లాడతాను. సో పోస్టర్ గురించి అయితే వెయిటింగ్.
టీవీ, V1 న్యూస్, TV5, సాక్షి, TV9, ఈటీవీ, చాలా మీడియా ఛానల్స్ అయితే వచ్చినాయి. సో ఎనీ టైం మన ఎమ్మెల్యే రావచ్చు. నేను ఒక లైవ్ టుగెదర్ కూడా స్టార్ట్ చేస్తాను. లైవ్ టుగెదర్ గారు చెప్పండి, ఎట్లా నడుస్తుంది ఇక్కడ పూజా కార్యక్రమం, ఎట్లా నడిచింది అంటే ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రోగ్రామ్స్ నెక్స్ట్? అయ్యే ఇప్పుడు మన ఈ కార్యక్రమం త్రయోదశి తిథిలో మనకు ఓపెనింగ్ కార్యక్రమం ఉంది. మనం మధ్యాహ్నం 3:16 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి తిథి వస్తుంది. అయితే వారు నాగేంద్ర గారి కోసమని ఆగడం జరుగుతుంది. వారు ప్రెస్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు నిన్న అన్నారు, నిన్న చేయలేదు, ప్లస్ వచ్చేసి మరి ఇంత 1 గంట కన్నారు, మేము ఎంతసేపు కూర్చోవాలి చేయాలి, వాళ్ళు కూడా కొంచెం గొడవ చేస్తున్నారు. చూద్దాం, వారు నాగేంద్ర గారు రాగానే వారు తొందరగా బయలుదేరగానే కార్యక్రమం ప్రారంభం చేద్దాం. ఈరోజు గణపతి హోమం ఎంతసేపు నడిచింది అయ్యగారు? మనం ఉదయం 10 గంటల నుంచి మన కార్యక్రమం చేసి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఓకే 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 అయ్యగారు, వెయిట్ చేస్తున్నాం. అక్క నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? ఎట్లున్నారు? అంత మంచిదేనా? అంత మంచిదే తమ్ముడు. ఓకే, ఎట్లా నడుస్తున్నాయి పనులు? బాగానే నడుస్తున్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేస్తలే. అంతేనా? ఓకే, మంచిగా పెట్టారు తిరంగా మీరు. ఓకే ఓకే. మీరు ఎప్పటి నుంచి వస్తారు అక్క ఇక్కడికి? ఖైరతాబాద్ గణేష్ గారు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి. 15 ఏళ్ళ. మీరు ఉండేది ఎక్కడ? నేను యూసుఫ్గూడ జవహర్. మీరు శ్రీరామనవమి కూడా వస్తారు కదా శోభయాత్రకు? వస్తాము. రాజాబాయిది? అవును, వస్తాము. ఓకే ఓకే. సో మీరు ఎట్లా ఏదన్నా గ్రూప్ లో ఉన్నారా అంటే బజరంగ్ దళ్ దాంట్లో? బజరంగ్ దళ్ గుడిల మందిర్ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు. ఓకే, నైస్ నైస్. సో ఏదైనా గుడికి పోవాలంటే మిమ్మల్ని పట్టుకోవాలి, ఇక మాకు తొందరగా అయిపోతుంది దర్శనం. మీ పేరక్క? నా పేరు రూపా. రూపా. నేను బీజేపీ ఓబీసీ సెక్రటరీ. నైస్ నైస్. సో కలుస్తూనే ఉందాం అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బజరంగ్ బలి. జై శ్రీ గణేష్. మీరు చెప్పండి అక్క, ఎట్లా అనిపిస్తుంది ఈసారి 2024? అదే కొంచెం ఏందో ఆటగా అనిపిస్తుంది. ఓకే. అది స్మూత్ వేలో అవ్వట్లేదు. ఓకే. పెద్దవాళ్ళు లేకపోతే ఇన్ని ఇబ్బందులు వస్తాయని పాపం చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు. ఓకే. మీరు ఎప్పుడు వచ్చారు అక్క ఇక్కడికి? అలా అయితే వచ్చి 1 అవర్ అయింది. 1 అవర్ అయిందా? యాక్చువల్గా నిన్నని చెప్పారు. ఓకే. నిన్న బయలుదేరేటప్పుడు క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఓకే. తెలిసిన తర్వాత ఇవాళ 1 గంట కంటే వచ్చాము. ఓకే, 1 o'clock వచ్చారు. 1:30 ప్రోగ్రామ్, 12:30 కల్లా వచ్చాము. 12:30కి వచ్చేసారు. సో మీరు ఏ సంస్థతో టైప్ ఉన్నారు? నేను బీజేపీ జిల్లా ప్రెసిడెంట్. ఓకే. ఫర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్. నైస్ నైస్. ప్లస్ యోగా థెరపిస్ట్, సైకలాజికల్ కౌన్సిలర్ని. ఓకే. సరే, ఇప్పుడు అదే టైంకి అయితే బాగుంటుంది. వినాయకుడికి కూడా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది ఇప్పుడే తెలుస్తుంది. మేబీ ఇంకొక 10-15 minutes అయిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. దేవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. మనం ఎంత అనిపిస్తుంది. అందరు వెయిట్ చేస్తారు, 2 నెలల నుంచి వెయిటింగ్ అనమాట యాక్చువల్గా. ఎప్పుడు 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 అని పోస్టర్. అవును. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. యాక్చువల్గా ఏంటంటే అక్క వాళ్ళు కూడా అందరు వచ్చారు అనమాట. అందరు ఈగర్గా వెయిటింగ్ ఇక్కడ. అండ్ యాక్చువల్గా ఈ టైంలో మనం సందీప్ మామని ఇంకా రాజ్ కుమార్ అన్నను కూడా ఏమీ అంటే అడగడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వెయిటింగ్ చాలా బిజీ ఉన్నారు వాళ్ళు కూడా. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతానేసి అందరూ అయితే వెయిటింగ్. సో అక్కడ మన హైదరాబాద్ మోడ్, అక్కడ భయ్యా హైదరాబాద్ మోడ్. తప్పకుండా అందరూ హైదరాబాద్ మోడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన డైమండ్ వజ్రం మేబీ ఇంకొక 10-15 minutes అని అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు మన ప్రోగ్రామ్ గురించి. బట్ వర్క్స్ అయితే ఏం ఆగట్లేదు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఏదైతే విగ్రహం వస్తుందో దానికి ఫ్రేమ్ అయితే వర్క్ నడుస్తున్నది. అండ్ రామ్లల్లా విగ్రహం అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్ మండపం అండ్ ఆ చెయ్యి అన్న, ఆ చెయ్యి ఓకే. సో ఆ చెయ్యి వచ్చేసి ఎక్స్ట్రా చేసి అయితే పెట్టారనమాట. ఇక్కడ అందరు తమ్ముని వాళ్ళు. తమ్ముడు అందరికీ నమస్తే. హౌ ఆర్ యూ? హాయ్ హాయ్ హాయ్. అందరికీ నమస్తే. జై శ్రీ గణేష. హాయ్. సో ఇక్కడ కూడా మన మీడియా మిత్రులు. ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ స్వామివారికి సంబంధించిన పాముల వర్క్ అయితే నడుస్తుంది, స్నేక్స్. సో శేషనాగ్ అని చెప్పినుండే కదా, శేషనాగ్ 7 పడగల పాము. సో ఈసారి 7 తలలు, 7 పాములు, 14 చేలు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పెషల్ విగ్రహాలు. అట్లనే
మెయిన్గా అయితే లెఫ్ట్ సైడ్ పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అవి సైడ్ మండపాలలో వస్తాయి. సో ఇక్కడ 7 పాములు. మన ఆసిఫ్ నక్కో నక్కో కుछ भी నక్కో करो मनी भाई को अपना यूथ है చలో మారో. సో పాములకు సంబంధించిన బెండ్ అయితే తీస్తారు అనమాట. సో అన్న వాళ్ళంతా మచిలీపట్నం నుంచి. అరే ఆసిఫ్ तुम कब ज्वाइन कर लिए वेल्डिंग टीम में? ఇప్పుడే జాయిన్ అయినావా? ఓకే. సో బాగున్నావా? యా. ఏమమ్మా బాగున్నావా? సంవత్సరం తర్వాత కలుస్తున్నా నేను. యా క్షేమమేనా? అంత మంచిదేనా? ఓకే ఓకే కలుద్దాం సార్. నమస్తే సార్. సో సార్ వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు కంప్లీట్ భారతదేశంలో 365 డేస్ వర్క్ అంటే మన తెలంగాణలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకంటే పండుగలు కూడా అన్నీ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ కూడా అన్నీ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఆఫీషియల్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన శేష్ నాకు ఏదైతే వెనకాల పాములు వస్తాయో దాని వర్క్ అయితే నడుస్తుంది. అండ్ హాయ్ 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 నమస్తే. హౌ ఆర్ యూ? నేను చాలా రోజుల నుంచి అన్న నేను కలిసిన, ఇంతకుముందు కూడా కలిసిన మిస్టర్ ఏఆర్కే అన్నమాట. అవును అవును బ్రో. అన్న ఛానల్లో మనకు మెయిన్గా వచ్చేసి మనకు ఖైరతాబాద్ ఎక్కువ లైవ్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి మిస్ కాకండి, మన అన్నయ్య ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఛానల్ని మీరు షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ ద్వారా ఏంటంటే మీకు నచ్చినవి ఎలా ఉండాలి, ఎలా కావాలనేది మన అన్న ప్రతిదీ మనకి ఇస్తారనమాట. సో అన్న పేజ్ అనేది మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు? అనిల్ అన్న. అనిల్. సో అనిల్ బాయ్ అనమాట. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కటిపల్లి నుంచి వచ్చిన. కుక్కటిపల్లి. ఓకే. మార్నింగ్ వచ్చిన 10:30కి వచ్చిన. ఇంకా పోస్టర్ అనేది అప్డేట్ చేయలేదు. వెయిటింగ్. మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాము. సో మీరు ఎట్లా జాబా బిజినెసా? నేను ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్. వావ్. సో మీరు మీడియాలోనే ఉన్నారా? అవునండి. వావ్ నైస్. మీకు ఏమైనా ఛానల్ ఉందా మరి? నాకు హల్లో దోస్తులు అని. సో హల్లో దోస్తులు యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పిండు బ్రో, నాకు మర్చిపోయినా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోరు హల్లో దోస్తులకి. నేను మళ్ళీ అన్న కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్న ఈ ఇయర్ మొత్తం మీరు ప్రతిదీ కవర్ చేయాలి, ప్రతిదీ లైవ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మేము వేరే వర్క్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ తోని మేము ప్రతిదీ అప్డేట్ అనేది చూస్తున్నాము. థ్యాంక్ యూ అన్న, అప్డేట్ ప్రతిదీ మాకు ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. జై శ్రీ గణేష్. సో రాజన్న వాళ్ళ అన్న. నమస్తే. సో ఇక్కడ మా తమ్ముని వాళ్ళు ఉన్నారు, ప్రశు 143. అందరు సబ్స్క్రైబ్ చేసుకోరు. నిన్న నేను కలిసిన మన ప్రశు 143ని. సార్ కూడా వచ్చింది. సార్ నమస్తే. నమస్తే సార్. సో ఇక్కడ మన దేవ్ వరల్డ్ జై శ్రీరామ్ బాగా కష్టపడతాడు. బాయ్ ఆప్కా నామ్? సో సన్నీ సింగా? సన్నీ. ఓకే బాయ్. నమస్తే. రామ్ రామ్. బాగున్నారా అన్న? సో భయ వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరు వెయిటింగ్. ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది ఇంకొక 10 minutes. చిన్న హౌ ఆర్ యూ? రెడ్ ఫర్ రెవల్యూషన్. బాగుంది నీ టీషర్ట్, మంచి ఎర్రగా. ఇంకా ముందుకు పోదాం. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి 2021వి. ఒకసారి లోపలికి వెళ్దాం ఫ్రెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ నడుస్తుంది అనమాట. బ్రో నమస్తే. హౌ ఆర్ యూ? మన మహేందర్ అన్న సినీ లోకం. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. ఉండదు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ గడ్డి వర్క్ నడుస్తున్నది. సో అన్న కూడా చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు మన యూట్యూబ్లో. అండ్ ఇక్కడ మన పామ్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ శేషనాగ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ షెడ్. చాలా ఎండ ఉన్నది. ఇదంతా రా మెటీరియల్. కొబ్బరి బూరు, ఇది జూట్. సో ఇక్కడనే భోజనం చేస్తారనమాట అందరూ. సో మామ సందీప్ మామ, అట్లనే ఇక్కడ మహేష్ అన్న నమస్తే. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ మన రాజన్న కూడా వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ రాజన్న కూడా ఉన్నాడు. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ రామ్లల్లా. అండ్ స్వామివారి పాదాలు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ పైన భాగం, ఆ తొడ భాగం, అట్లా ముంగట బొజ్జ. సో ఇక్కడ కొండ టైప్ వస్తుంది అనమాట. జై శ్రీ గణేష. ఇక్కడ ఏం చేస్తారంటే ఏవైతే మనకు కొబ్బరి బూరు ఉంటుందో ఆ కొబ్బరి బూరుని ఫస్ట్ అయితే ఇట్లా లూజ్ చేసుకుంటున్నారు. చేసుకొని ఇది సాడు మట్టి
అండ్ అక్కడ వరిగడ్డి ఇవన్నీ మిక్స్ చేసుకుంటారు. వీళ్ళంతా ఫ్రమ్ ఒడిస్సా. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. లెఫ్ట్ సైడ్ దర్బార్. సో సార్ కూడా వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ మెంబర్. సో చూసుకోవచ్చు. అన్న నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? మీరు కూడా ఒడిశా నుంచా తమిళనాడు? ఒడిశా. ఒడిశా में कौन सा डिस्ट्रिक्ट? चंद्रपुरा. वेरी गुड. कोरापुट का हमारा गुरुजी का. नाइस. सो आप जोगाराव सर भी कोरापुट से है? వెరీ గుడ్. సో రామ్లల్ల విగ్రహం వర్క్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళంతా చంద్రపూర్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ అన్నమాట. నేను కోరాపుట్కి వెళ్ళిన. కోరాపుట్లో చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. అన్న వాళ్ళంతా మీడియా అన్నమాట, టీ న్యూస్. మీరన్నా? సో అన్న వాళ్ళు టీ న్యూస్ కెమెరామెన్. భయ వాళ్ళు చాలా కష్టపడతారు. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ మండపంది ఏదైతే మనకు దర్బార్ ఉందో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నది. పైన కొంచెం ఫినిషింగ్ అయిపోయింది, కింద ఇంకైతే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇవి ఇట్లా మనకు వరిగడ్డి ఇంకా ఇది సాడు మట్టి ఈ రెండు అయితే ఇట్లా మిక్స్ చేసేసుకొని కొంచెం మనకు మ్యాట్ ఉంటుంది కదా, మ్యాట్ టైప్ అయితే తయారు చేసుకొని అక్కడ ఒకదాని మీద ఒకటి అయితే పైలప్ చేస్తున్నారు. చూసుకోవచ్చు. సో నేనేదో పోస్టర్ రిలీజ్ గురించి లైవ్ అనుకుంటే ఇది మొత్తానికి మేకింగ్ కూడా చూపెట్టాల్సి వస్తుంది. ఇలా కొంచెం సైడ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, ఇట్లా సైడ్కి వెళ్ళిపోదాం. సో రామ్లల్ల విగ్రహం అక్కడ. అందరూ ఒకసారి అయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సారీ. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? సార్ భోజనం అయిందా సార్? అయిందా సార్? నమస్తే అన్న. తిన్నారా అన్న? సో స్టిల్ వెయిటింగ్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 hour నుంచి వెయిటింగ్. టైం ఇప్పుడు 3:10 అవుతున్నది. చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన రామ్లల్ల విగ్రహం కూడా మేకింగ్ నడుస్తున్నది. వర్క్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు, వర్క్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. తమ్ముడు హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? తిన్నావా? ఏం తిన్నావు? పప్పు అందరి ఫేవరెట్ పప్పు. మేబీ ఇంకో 5-10 minutes రావచ్చు. సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ పోస్టర్ రిలీజ్తో పాటు చెప్పినాను కదా, మన రామ్లల్ల విగ్రహానికి అయితే మట్టి వర్క్ కూడా నడుస్తుంది. ఏదైతే స్టేజ్ ఉంటుందో స్వామివారి కింద, కాళ్ళ కింద, పాదాల కింద అక్కడ మనకు రౌండ్ స్టేజ్ ఉంది కదా, అక్కడ కూడా మట్టి వర్క్ అయితే నడుస్తుంది, గోయింగ్ ఆన్. సో ప్యారలల్గా అనమాట ఆల్మోస్ట్ ఆల్ 4 teams పనిచేస్తున్నాయి ఇక్కడ. 4 teamsలో వచ్చేసి మన నర్సన్న సో 4 teams వచ్చేసి మన నర్సన్న, చిట్టన్న అండ్ మలేష్ అన్న ఫ్రమ్ మంచిర్యాల్ జన్నారం మండలం. నెక్స్ట్ మన వెల్డింగ్ టీం వచ్చేసి ఫ్రమ్ మచిలీపట్నం నాగబాబు అన్న, అట్లనే పండన్న. తర్వాత మన జోగారావు సార్ టీం వచ్చేసి ఫ్రమ్ కోరాపుట్. నెక్స్ట్ మూర్తి సార్ టీం వచ్చేసి ఫ్రమ్ చెన్నై. సో 4 teams ఉన్నాయి. నర్సన్న టీం, జోగారావు సార్ టీం, మూర్తి సార్ టీం అండ్ నాగబాబు అన్న టీం. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఒడిస్సా. సుమారు ఒక 100 మంది అయితే ఉన్నారనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఆర్టిస్టులు. అండ్ ఈ కంప్లీట్ కోఆర్డినేషన్స్ చేసేది వర్క్ విషయంలో మన శిల్పి రాజేందర్ సారు. అండ్ ఇక్కడ గణేశోత్సవ కమిటీ నుంచి వచ్చేసి మన సందీప్ మామ అండ్ రాజన్న అండ్ అక్కడ మన వీణ మాధురి అక్క. సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో అక్కడైతే మనకు మేబీ ఈ వీకెండ్ కూడా జులూస్ ఉన్నట్టుంది మన ఖైరతాబాద్లో కూడా. సో బోనాలకు అయితే ఆ విగ్రహం అయితే తీసుకెళ్తున్నారు తొట్టెన్లో. ఓకే, నైస్. జై. సో పిల్లలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్
ఏదైతే ప్రజల గురించి మాట్లాడే ఒక క్వశ్చన్ ఉన్నది, దానం నాగేందర్ గారు ఈ హైదరాబాద్ ప్రజలందరి గురించి ఒక ప్రశ్న ఉంది అసెంబ్లీలో, దాని గురించి అని మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున క్షమించాల్సిందే కోరుతూ 5:30 గంటలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవ్ ఈ ఫౌండర్, ఈ ప్రెసిడెంట్ గారు 5:30కు వస్తారని వారు మీకు చెప్పమని మీడియా సోదరులకు అందరికీ కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఏమనుకోవద్దు దయచేసి, మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పు, ఎందుకంటే చాలా సమయం తీసుకున్నారు, మధ్యాహ్నం 1 గంటలకు వచ్చారు. మీ అందరు కూడా క్షమించాల్సిందిగా కోరుతూ ఉత్సవ కమిటీ తరఫున కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. 5:30 గంటలకు మరి ఎమ్మెల్యే గారు వస్తారు, వచ్చినాక ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలియజేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. సో 5:30కి పోస్టర్ రిలీజ్ అంట.